నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తూ ఉన్నది. సో బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా సో ఖచ్చితంగా 12 స్థానాల మీద మేము ఫోకస్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏమో ముందుకు వెళ్తూ ఉన్నది. సో రీసెంట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అవినీతి గురించి చర్చ జరుగుతూ ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఏమో మీరు సిబిఐని ఆహ్వానించండి, 48 గంటలలోపు మేము ఎంక్వైరీ చేస్తాము, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామేమో బీజేపీ చెప్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ మరి సిబిఐని ఆహ్వానిస్తుందా? కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ మీద కాస్త ఫైర్ అవుతా ఉన్నాడు. ఇదే అంశం పైన మాట్లాడదాం. సో దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళు నామినేటెడ్ పదవుల కోసం గాంధీ భవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో నేను ఇప్పుడు బక్కా జడ్సన్ గారి ఇంటి దగ్గర ఉన్నా. సో వీళ్ళేమో కాస్త ప్రశాంతంగా ఉన్నారు. సో మనకెందుకు పదవులన్న ఆలోచనలు ఉన్నారా, లేకపోతే పార్టీ ఏమన్నా నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్న ఆలోచనలు ఉన్నారా? సో ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. యానా నమస్తే. నమస్తే బ్రదర్. సో మీ పార్టీ సంబంధించిన నాయకులు చాలామంది, నేను గత 2-3 రోజుల్లో గాంధీ భవన్ చుట్టూ నేను కూడా తిరుగుతా ఉన్నా. సో నేను ఎట్లయితే సరే ఇంటర్వ్యూల కోసమేమో నేను తిరుగుతా ఉన్నా, మీ నాయకులు కొంతమంది ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళేమో నామినేటెడ్ పదవుల కోసం లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ల కోసం తిరుగుతూ ఉన్నారు. మీరు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నారు? అధికారంలో మీ పార్టీ ఉన్నది, ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ నేను 2005కి 2007 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేసిన. హోదా తీసుకోలే కానీ నేను ఆ లెవెల్లో పనిచేసిన 23 జిల్లాలకు సక్సెస్ఫుల్ చైర్మన్గా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నాకు కార్పొరేషన్స్ పైన నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎమ్మెల్యే చేయాలని ఉండే, సభలకు పోవాలండే, కొంతమంది వాణిగా నాకు వాళ్ళ వాణిని వినిపించాలనే ఆలోచన ఉండే. కానీ ఆ అవకాశము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు. కాబట్టి మళ్ళీ నేను ఆయన ముఖ్యమంత్రిగా నేను పోయి మళ్ళీ నాకు అది కాకుండా ఇదన్నీ అని చెప్పేసి అడిగే స్థాయికి నేను ఇంకా దిగజారలేదు. ఎందుకు పార్టీ మీటింగ్లో కూడా ఎందుకు పోతలేరు? నేను ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ వచ్చారు. మీరు ఎందుకు గాంధీ భవన్కు దూరంగా ఉంటారు? దానికి యావరేజ్ లీడర్లకు ఆహ్వానం లేదు. ఉండదు, ఆహ్వానం లేదు, నేను పోను. ఉండదు కాదు, నాకు లేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారు యావరేజ్ లీడర్ అని ముద్ర వేసి అక్కడికి వెళ్ళి నాకు అన్ని పోస్టులు పీకేసింది. నాది ఏ పోస్ట్ లేదు. గాంధీ భవన్ మీటింగ్లకి ఎంటర్ కానికి, మీటింగ్లలో కూర్చోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పదవులన్నీ తీసేసి లోపలికి రాకుండా పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన పోరాటం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సో ఇంకెవరైనా కావచ్చు, ఎవరు కూడా పోరాటం చేయలేదు. అధికారంలోకి వచ్చిన పార్టీ మిమ్మల్ని ఇట్లా దూరం పెడతామంటే ఇక్కడ మీకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతలేవా? ఇబ్బంది అనిపిస్తలేదా? నా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. అది ముఖ్యమంత్రి ఎవరైతారా ఎవరు కాదని కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన నాకు ఉండే. వాళ్ళ ఏంటో నేను ఇంకోటి దూరం ఉండడం, నేను కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నా. ఈరోజు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ కూర్చున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్ట్ ఎట్టుంటుంది, వచ్చే రోజులలో తెలంగాణ ఎఫెక్ట్ ఎట్టుంటుంది అనేది రెండు కూడా బేరీ చేసుకుంటూ కూర్చున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి క్రియాశీల కార్యకర్తగా ఉన్నాం. రేపు కూడా మేము ఇదే పార్టీలో ఉంటాం, ఇదే పార్టీలో మేము కొనసాగుతాం. మాకేం ఫరకేం పడదు. కాకపోతే మనకు నా పొలిటికల్ ఇంట్రెస్ట్ల కంటే మనం ఏవైతే వాగ్దానాలు చేసినామో, ముఖ్యంగా 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నౌకర్ల కోసం చూస్తున్నాం. తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరులు కూడా కొన్ని ఆకాంక్షతోనే చనిపోయారు. అవి అన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. మనము డబల్ బెడ్రూమ్ పైసలు ఇస్తామా, ఇల్లు కట్టుకోనికి ఇస్తామా, అదే కాదు. బంగారు తెలంగాణ ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే స్థాయికి, వాళ్ళు ఎదిగే స్థాయికి తీసుకురావాలి. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఈ అప్పులన్నిటిని, అప్పు కొలిమిలో నుండి బయటపడి ఈరోజు ఈ పథకాలన్నీ కూడా నెరవేర్స్తే దానికి మించింది మనకు ఏం లేదు. నెల రోజులు అవుతా ఉంది మీరు అధికారంలోకి వచ్చి. సో ప్రజలకు మనం మేలు చేయగలుగుతున్నాం అన్న క్లారిటీలో ఉన్నారా ఈ నెల రోజుల పాలనలో? ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు మీరు ఫస్ట్ టైం ఒకసారి మీరు సెక్రటరియట్ పోతే చూస్తారు. ఈరోజు ప్రజాస్వామ్యం అనే దాన్ని పూర్తిగా కట్టేసింది కేసీఆర్. సెక్రటరియట్ గేట్లు మూసేసిండు.
లోపలికి సామాన్య మనిషి ఎవరు పోకుండా చేశారు. మంత్రులు కానీ సచివులను కానీ అంటే సెక్రటరీలను కానీ ఎవరిని కలవకుండా చేశారు. ఈరోజు ఫ్రీగా అందరు పోతుండ్రు, పనులు చేసుకుంటుండ్రు, వాళ్ళకైన కాడికి చేసుకుంటుండ్రు. కాబట్టి ఈరోజు అందరు కంఫర్టబుల్గా ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాళేశ్వరం అంశం తెరపైకి వచ్చింది మళ్ళీ అవినీతి పైన. మీరు అధికారం రాకముందు చెప్పారు అవినీతి పరులను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది ఉండదు, ఖచ్చితంగా లోపడేస్తామని మీరు కూడా చెప్పారు. సో ప్రజలు కూడా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని బలంగా నమ్మారు. సార్ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో కాళేశ్వరం మీద మీరు ఎంక్వైరీ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? సిబిఐని ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీ రెడీగా ఉందంట ఎంక్వైరీ చేయడానికి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్న స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? కిషన్ రెడ్డి ఇచ్చాడు. కిషన్ రెడ్డి గారు. ఓకే, కిషన్ రెడ్డి గారి ఆఫీస్కి పోయి కిషన్ రెడ్డి గారిని ఫస్ట్ స్ట్రేట్ క్వశ్చన్ నాకు అడుగుతా. నీ ఆఫీస్లో నేను నాకు ఖైదం ఇస్తే నీ మినిస్ట్రీ ఆఫీస్లో నువ్వు స్టాంప్ వేసుకొని నాకు ఖైదం ఎందుకు ఇవ్వవు? నంబర్ 1 అదొకటి. సెకండ్, నేను బండి ఆయన ఆఫీస్కి ఆయన ఆఫీస్లో పోయి ఇచ్చిన. సెకండ్, నీ ఆఫీస్లో ఇచ్చిన ప్లస్ బీజేపీ ఆఫీస్కి పోయి కూడా ఏమని ఇచ్చినాము? ఒట్టినాగుల పెళ్ళిలా ధరణి అనేది మొత్తము దాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని ఈరోజు ఈడీ ఐటీ ఆధీనంలో ఉన్నటువంటి భూములను కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్మేసిండ్రు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈడీకి కట్టి తీసుకోమని రామలింగారావు చెప్తే ఆయన కట్టలే, కానీ ప్లాటింగ్ అయిపోయినా ఇండ్లు అయిపోయాయి. దీని మీద యాక్షన్ తీసుకోమంటే నువ్వు ఎందుకు తీసుకోలేదు ఆ రోజు యాక్షన్? నీకు తెలియదు అది జరిగింది. ఒకటి, ఈడీ ఐటీలో అయితే హైదరాబాద్లో రైడ్లు చేసినాయి కదా, మరి నువ్వు గాడిదలు కాసినావా కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి అనేటోడు గాడిదలు కాసినావా నువ్వు? ఒకటి. నితింలను మీరు ఇక్కడికెళ్ళి ఇవ్వాలో రేపు పోండి, అక్కడ ధర్నా జరుగుతుంది. నితింలా 3 ఎకరాల భూమి ఒకనికి SLN శర్మ అనేటోనికి దారాదత్తం చేస్తే దానికి లీజ్కి ఇస్తే అది తీసుకుపోయి పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుదబెట్టి దాదాపు 170 కోట్ల బ్యాంకు రుణం తీసుకొని 30 కోట్లతో ఒక షెల్టర్ వేసి 140 కోట్లు దొబ్బి తిన్నాడు. దీనికి అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 50-50 టూరిజం కింద ఉంటుంది. అంటే 50% శ్రీనివాస్ గౌడ్ ఉండే, 50% కిషన్ రెడ్డి ఉండే. కిషన్ రెడ్డి ఒక్క రోజు కూడా నితింపు పోయిందా నువ్వు? అది లిక్విడేట్ చేస్తే అంటే బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టినని చెప్పి దాన్ని వేలం పాటకేస్తే నేను దాని మీద ధర్నాలు చేసి కోర్టుకు చేసి అది ఆపించినాను. అది 60 కోట్లకు దెబ్బేద్దామని చెప్పి కిషన్ రెడ్డి బినామీ కంపెనీలు ప్రయత్నం చేసినాయి. అక్కడ ఈడీ ఐటీ సిబిఐ ఎందుకు పోలే, నువ్వెందుకు లెటర్ రాయాలి దాని మీద? ఈరోజు ఈడీ ఐటీ ఇవన్నీ కూడా మీ బీజేపీ జేవ్ సంస్థ లెక్క, మీ ఫ్రంటర్ ఆర్గనైజేషన్ లెక్క పనిచేస్తాం. మీ బీజేపీ ఏది BJYM, మహిళా మోర్చా, ABVP ఎట్టనో ఇప్పుడు మీకు ఈడీ ఐటీ సిబిఐ అట్లా మీ చేతులు మేము ఎట్లా పెడతాం? ఎన్ని రోజులు కేసీఆర్ని కాపాడు నువ్వే కిషన్ రెడ్డి. లిక్కర్ కేసులా కవిత నువ్వు ఎందుకు అరెస్ట్ చేయాలా చెప్పరాదు నువ్వు ముందు? లిక్కర్ కేసులు అందరు అరెస్ట్ అయ్యారు కదా. సరే, కాసేపు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనుకుందాము. కానీ ఇప్పుడు ఏమంటా అంటే నేను కొద్దిసేపు క్రితం ఆయన ప్రెస్ మీట్ చూసి వచ్చిన ఒక ఉత్తరం రేవంత్ రెడ్డి నువ్వు రాస్తే ఇమీడియట్లీ ఇటు వచ్చేస్తారు సిబిఐ అధికారులు అంటా ఉంటారు. అరే ఈ దొంగలను ఎవరు నమ్ముతారబ్బా? ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినట్టే మీ దొంగల మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు? మీకెందుకు ఇస్తాడు? సిఐడి ఉంది కదా, నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్తున్నా అంటే సిఐడి ఉంది కదా కాళేశ్వరం మీద, సిఐడితో ఎంక్వైరీ పెట్టిపి. ఓకే, సిఐడితో ఎంక్వైరీ, ఏసీబీతో ఎంక్వైరీ పెట్టిపి. అందులో అక్షరాల 6 ENCలు, ఒక ENC తప్ప 5 ENCలు దొంగలు. అలా హరిరామ్ అనేటోడు ఒక నంబర్ 1, అర్థమైందా? మురళీధర్ రావు అనేటోడు నంబర్ 2, ఇంకోడు ఉన్నాడు. వీళ్ళు టాప్ లెవెల్లో వీళ్ళు స్కాములకు పాల్పడ్డారు. వీళ్ళ కింద ఒక 200 మంది అవినీతి పైన అధికారులు ఉన్నారు. ఏసీబీ రైడ్లు చేయి రేవంత్ రెడ్డి గారు. మీరు నేను చెప్తున్నా కదా, కిషన్ రెడ్డి మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? కిషన్ రెడ్డికి మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? కిషన్ రెడ్డికి అయిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి జవాబిస్తారు. మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి పక్క తీసుకొని పాసు లోపల పెట్టాన్ని, మయోహంస్ రామేశ్వరాన్ని తీసుకొచ్చి లోపల పెట్టు, వాళ్ళు లోపల పెట్టు. నువ్వు కిషన్ రెడ్డి నీకు చెప్తున్నా కదా, నువ్వు మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడు. మేఘా కృష్ణారెడ్డి పైసలు దెబ్బక తినాలా లేదా? మేఘా కృష్ణారెడ్డి ఫ్లైట్లో ఎవరెవరు తిరుగుతున్నా దాని రికార్డు బయట పెట్టి నువ్వు ఆ ఫ్లైట్లో తిరుగుతావా లేదా? చార్టర్డ్ ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో ఎవరెవరు తిరుగుతున్నా ముందు బయట పెట్టి. మేఘా కృష్ణారెడ్డి పేరు ఎందుకు ప్రస్తావనకు వస్తుంది? ఎవరి ప్రెస్ మీట్లో కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కాళేశ్వరం కాంట్రాక్టర్ ఎవరు? మేఘా కృష్ణారెడ్డి అనేటోడు.
మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఎవరు? మేయా కృష్ణారెడ్డి. ఎవడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాడు ఆంధ్రోడు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినా మేయా కృష్ణారెడ్డి గారి పేరు చెప్పరు. కానీ ఏదేమైనప్పటికీ మీరు బీజేపీ మీద ఆరోపణలు చేయడం, బీజేపీ వాళ్ళు మీ పార్టీ పైన ఆరోపణలు చేయడం, ఇక్కడ సేఫ్గా కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ సేఫ్గా ఉన్నాడు కదా? అందరు సేఫ్గా, దోపిడి దొంగలు అంతా సేఫ్గానే ఉంటారు. మీరు నా ట్వీట్ ఫాలో అవుతలేనట్టు. ఈరోజు దురదృష్టం ఏమైందంటే కౌంటింగ్కు ముందు రోజు, కౌంటింగ్ ఒక ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారి టూరిజం హెడ్ ఆఫీస్ కాలిపోయింది, రికార్డు మొత్తం కాలిపోయింది. ఇవాళ దాకా ఎవరు కాలబెట్టిండ్రు, ఎట్లా కాలిపోయినాయి, ఏ విధంగా జరిగింది అనేది ఇవాళ దాకా తెలంగాణ సిపాయిలు ఇవాళ దాకా దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలే. సారీ కమిషనర్ గారు, మాకు మీకు గౌరవం ఉంది. ఇవాళ వరకు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, నారాయణ కూడా పోలీస్ స్టేషన్, ఇవాళ వరకు దాని మీద యాక్షన్ లేదు. పోలీస్ సిపాయిలు ఇవాళ దాకా అంటే అది వరకు అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ కాలబెట్టించింది బాజాప్తా మనోహర్ రావు అనేటోడు ఎండి. ఎందుకంటే ఆయన మీద నేను హైకోర్టులో కేసు వేసి పీపీపీ ప్రాజెక్ట్స్ పైసలు కడతలేవన్న రికార్డులు మొత్తం అందులోనే ఉన్నాయి. అందులో ఆయన జైలుకు పోతాడు. ట్రైబల్ సర్క్యూట్ కోసం వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ డబ్బులు ములుగు ప్రాంతంలో లక్నవరం ఆ ఏరియాలో డెవలప్ చేస్తే ఆ పైసలు తీసుకొని కలెక్టర్ ఆఫీసులో అవి ఇవి కట్టుకుంటూ కూర్చుండ్రు. సిఏజీ రిపోర్ట్ అవన్నీ ఆడున్నాయి. సస్పెండ్ అయ్యిండు. ఇవాళ దాకా మనోహర్ రావు అనేటోడు సస్పెండ్ అయ్యి దాదాపు ఇప్పటికీ నెల 15 రోజులు అవుతుంది. ఇవాళకి ఆ పోస్ట్ ఎందుకు నింపుతలేరు? ఆ ఎండీలో ఇంకొకటి ఎందుకు వేస్తలేరు అంటే నేను చెప్తున్నా, ఎవరు కూడా ఈ పెద్ద దోపిడి దొంగల గురించి ఎవరు మాట్లాడతారు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఎండి శ్రీనిధిల ఇవాళ వాళ్ళ కజిన్ బ్రదర్ను సీఎం ఆఫీస్లో సెక్రటరీగా పెట్టినట. సొంత బ్రదర్ను ఎవరినో పెట్టిగా నాకేం కాదంటాడు. 5,000 కోట్ల స్కామ్ అది. ఎర్రబెల్లి దయాకరావుతో కూర్చొని అంటే నేను చెప్తున్నా, ఇంకా చాలా ఎదుటోనికి అవకాశాలు ఇవ్వద్దని చెప్పి నేను రెగ్యులర్ ట్వీట్లే పెడుతున్నా. వీటిపైన కాళేశ్వరం గురించి కానీ వీటిపైన గురించి కానీ ఖచ్చితంగా మీరు ఇది చేయాలనుకుంటున్నా. నువ్వు సిఐడి ఎంక్వైరీ మీరు సిఐడి ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనము చెప్పేది ఏంటంటే మన ఆధీనంలో ఉన్నది. సిబిఐ అనేది 100% వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తుంది, అందులో డౌటే లేదు. కానీ ఆయన రెడీగా ఉండి ఒక ఉత్తరం రాస్తే మాటలు కిషన్ రెడ్డి మాటలు చెప్తారా? కిషన్ రెడ్డి అంతా కిషన్ రెడ్డి గురించి కేసీఆర్ ప్రజలకు కూడా ఆశ ఉంది కొద్దిగా. సరే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కాబట్టి సరే ఒక్కసారి కల్వకుంట్ల కుటుంబం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అభివృద్ధిలో ఒక నిమిషము. కిషన్ రెడ్డి గురించి కేసీఆర్ ఏమన్నాడు? రండా మంత్రి అన్నాడు. అదే అంత ఈ రండా మంత్రి అన్నాక నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు ఉన్నప్పుడు ఐటీ రైళ్లు ధరణి మీద ఎందుకు జరపలేదు? ధరణి కార్యాలయం మీద ఎందుకు జరపలేదు? ధరణి నడిపేటువంటి కంపెనీల మీద ఎందుకు జరపలేదు? ఎందుకు జరపలేదు నువ్వు? అదేందా ఇదంతా ఒకటే. నువ్వు ఒకటి కిషన్ రెడ్డి నోట్ల మేఘా కృష్ణారెడ్డి పేరు ఎందుకు వస్తలేదు? కానీ ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఒక అస్త్రంగా మారబోతుంది ఇదేమన్నా. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ అంటే ముందు ఏం మారదా? ఇన్ని రోజులు గాడిదలు కాసిన అంటారు పబ్లిక్. ఇన్ని రోజులు మేము ఉత్తరం రాత్రి ఎందుకు నువ్వు వచ్చా, నువ్వు పని చేయరాదు? నీ ఐటీలను తీసుకొచ్చి మీ పర్మిషన్ ఉంటుంది. సిబిఐ ఎంక్వైరీ కాదబ్బా. సిబిఐ ఎక్కడి దాకా పనిచేస్తుందో కవిత బయట తిరుగుతా అంటే అర్థమవుతుంది. నీ సిబిఐ సిపాయిలు ఎక్కడ దాకా పనిచేస్తుండ అనేది కవిత బయట తిరుగుతుంది కదా. నీకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉంటాడు, నీకు మాగుంట రాఘవ జైల్లో ఉంటాడు. ఎవరైతే ఆరోపణలు అందరు లిక్కర్ కేసులు అందరు పోయినరు. ఇవాళ రేపు కేజ్రీవాల్ కూడా పోయేటట్టు. మరి ఈ యోధురాలు ఎందుకు పట్టుకపోతలేరు? ఈ యోధురాలు బయట ఏది మొత్తము ఆధ్యాత్మిక చింతకరాలు లెక్క చెప్పక తిరుగుతుంది కదా. మరొక కవిత మాతా లెక్క, ఇప్పుడు కవిత మాతా లెక్క తిరుగుకుంటే చెప్పుకొని తిరుగుతుంది కదా. మరి ఆమెను ఎందుకు తిరగనిస్తున్నావు? ముందు ఆ డ్యూటీ చేయి. కిషన్ రెడ్డి నువ్వు ముందు కవితను జైల్లో పెట్టు, మేము ఉత్తరం సంగతి నేను మాట్లాడతాం. ఇక నీ మీద మాకు నమ్మకం ఎందుకు అంటే నువ్వు కవితను అరెస్ట్ చేస్తలేవు కదా. ఓకే, ఇప్పుడు రూలింగ్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మొత్తం వీళ్ళెంబడి పడే పరిస్థితి ఉంటుంది రేపు. ఈ డ్రామాలన్నీ బంద్ చేయాలి. కొజ్జా మాటలు ఇజ్రా మాటలు బంద్ చేసేయాలి. కిషన్ రెడ్డి మొగోలు మాటలు మాట్లాడను. నువ్వు ఇన్ని రోజులు గాడిదలు కాసినావా? నువ్వు ఏం పీకినావు చెప్పు? నువ్వు పక్కా కేసీఆర్ మనిషివి. నువ్వు కేసీఆర్కి అనుగుణంగా నువ్వు పని చేసినావు. అరే నువ్వు చేయబట్టే బీజేపీ సర్వనాశనం అయిపోయింది. అధికారంకి వచ్చి అధికారం లేకుండా నువ్వు కేసీఆర్కి అమ్ముడు పోయినావు. నువ్వు కిషన్ రెడ్డి నేను చెప్తున్నా నీ గురించే. నీకు
ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే నేను బాధాప్త మీడియాకు కూర్చొని రందా మంత్రి అన్నా కానీ సిగ్గు లేకుండా నువ్వు ఉన్నాడు, నువ్వేం మనిషి వ్యాను నిన్నేవాళ్ళని ఖండించిన ఆడవా నేను. సో అవిటి కూడా సమాధానం చెప్తా ఉన్నాడు. చాలా మంది వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో నేను ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు కాబట్టి దొంగ నిజాయితీగా #1 దొంగ కిషన్ రెడ్డి అంటాడు. చెప్తున్నా కానీ నువ్వు నిత్యంకి ఎన్నిసార్లు పోయినావా? నిత్యంకి ఎన్నిసార్లు పోయినా? కేంద్ర ప్రభుత్వం నుండి టూరిజం నీ మంత్రి టూరిజంకి వెళ్ళి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి చెప్పును? ఆ ఫండ్స్ అని ఏమైనా చెప్పును? కాగిరిపడి నేను ఇస్తా నీ ముఖానికి నీకు. ట్రైబల్ టూరిజంకి పైసలు వస్తే మొత్తం మిస్యూజ్ అయితే ఒక రోజున రివ్యూ మీటింగ్ పెట్టలే. అదే మనోహర్ గాంతో టూరిజం ప్లాజాలపై ఈయన సిబ్బంది ఉంటారు, తింటారు, తాగుతారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. టూరిజం ప్లాజాలు ఉంటారు వీళ్ళు. ఒక్కరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 20 కిలోమీటర్లు ఉంటారు. నిత్యం అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఎన్నిసార్లు పోయినా వ్యాను? ఇవాళ నువ్వు వ్యక్తిగత ఆరోపణలు అంటావు. మేము ఇప్పటి వరకు ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేము పనిచేయలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బ్రోకర్ గాని లెక్క పనిచేసినావు నువ్వు. బీఆర్ఎస్ పార్టీకి కిషన్ రెడ్డి అంటే బ్రోకర్ గాని లెక్క పనిచేసిండు. బీఆర్ఎస్ ను ముట్టుకోకుండా నువ్వు పనిచేసినావు. కవిత అరెస్ట్ కాకుండా నువ్వు పనిచేసినావు. ఇక్కడ బీజేపీని సర్వనాశనం చేయడానికి నువ్వు పనిచేసినావు. ఇవే కాదు ఇవాళ హైదరాబాద్లో ఒక రాయసింగ్ తప్ప తక్కిన సీట్లు నేను ఎటుపోయినావే. అది కూడా సస్పెన్షన్ ఎత్తేసిన కాబట్టి వచ్చింది కాబట్టి ఆయనతో ఒక్కడికి గెలిచింది. అర్థమైందా? తక్కిన సీట్లను ఎందుకు గెలవలేవాను? ఇవే ఇదా అని పటేల్గిరి. ఈటల రాజేందర్ వచ్చి నిన్ను చంపుకొని వస్తే సంకనాకిపోయిండు. నా ఘాట్ బీచ్ ఘాట్ అయిపోయిండు. రోడ్ల మీద పక్కిరిగాని లెక్క తిరుగుతుంది. అలా ఏం లేకుండా నువ్వు అంతా సర్వనాశనం చేసి పెట్టినావు. ఇలా ఈటల రాజేందర్ మిమ్మల్ని అలా ఉంటే ఇలా ఆపోజిషన్ లీడర్ కాంగ్రెస్కి వస్తే మంత్రి అవు. నేను వచ్చి నమ్ముకున్నందుకు ఇలా ఎటు కాకుండా అయింది కదా. నువ్వు తీసుకుపోయి బాధాప్త కేసీఆర్కు దగ్గర పెట్టి అమ్మినావు కదా పార్టీని. ఈ పార్టీని మొత్తం నువ్వు సార్ నీ విజయశాంతి ఎందుకు వెళ్ళిపా, రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళ్ళిపా, మీరు ఎంత మొగోలో తెలిసినాకనే కదా అంతా బయటకు వచ్చింది. ఇవాళ సిబిఐ ఉత్తరం రాస్తే నేను పట్టుకున్నది లోపటేస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు కదా ఎంతసేపు? ఆ ప్రెస్ మీట్ కాంట్రాక్టర్ పేరు ఎందుకు మాట్లాడలేదు చెప్పును? తెల్లారైతే మేఘకృష్ణారెడ్డి ఫ్లైట్లో తిరుగుతాడు. ఈయన కాంట్రాక్టర్ కాళేశ్వరం కాంట్రాక్టర్ ఫ్లైట్లో తిరుగుతాడు. ఈయన మాట్లాడతాడు ఇంత పెద్దగా. అభయాసం పేపర్ తీసుకొని వచ్చిండు. ఏ ఫామ్ అయితే మీరు పబ్లిక్ ఇస్తా ఉన్నారో ఆ ఫామ్ చూపించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అభయాసం ఫామ్ తోటి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ ఉంది. ఎంపీ ఎలక్షన్ వరకు ఇట్నే సాగదీస్తుంది. ప్రజల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ లేకపోతే మీ సేవల చుట్టూ ఇట్లా తిప్పుతూ ఉంటారు. ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఎట్లయినా మోసం చేద్దామని మళ్ళీ గెలుద్దామని ప్రయత్నం చేస్తూ ఉంది అంటారు. ఎందుకంటే మీరు పింఛన్ విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం పింఛన్ ఇస్తూ ఉంది, గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది కదా, మళ్ళీ ఫామ్ నింపాల్సిన అవసరం దేనికి వచ్చింది? కాలయాపన కోసమేనా అంటా ఉండు. గత ప్రభుత్వం కంటే ముందు ఇచ్చినవి కూడా ఇవే పథకాలు కేసీఆర్ పేర్లు మార్చిండు. కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. షాదీ ముబారక్ అని పెట్టు కళ్యాణ లక్ష్మణ్ అది వరకు ఇచ్చింది. అర్థమైందా? పెన్షన్లు అది వరకు ఇచ్చినాయి. వృద్ధాప్య పెన్షన్లు అది వరకు పెంచుతూ కేసీఆర్ పెంచుకొని అధికారంలోకి వచ్చిండు. ఈరోజు అర్హులు కానటువంటి చాలా మందికి ఇచ్చిండు అనేది అర్థమైందా? ఈరోజు ధరణి నీకు వస్తుందా? కిషన్ రెడ్డి కూడా వస్తుండు. ధరణి అంటున్నా సారీ రైతు బంధు 100 ఎకరాల ఉన్న వాళ్ళకు, నాగార్జున సినిమా యాక్టర్లకు, చిరంజీవికి ఇచ్చుకుంటూ పోతారు ఎవడన్నా. ఈయన మంత్రి మల్లారెడ్డికి 600 ఎకరాలకు అర్థమైందా? ఈ లఫుడ్ గాళ్ళు అందరికి ఇయ్యనికి అది ఉన్నది. గరీబోనికి ఇయ్యనికి. గరీబోళ్ళు పెట్టుకోండి, జీతాలు తక్కువ ఉన్నోళ్ళు పెట్టుకోండి, ఆదాయం తక్కువ ఉన్నోళ్ళు పెట్టుకోండి అని చెప్పారు. నీ ముఖానికి రేషన్ కార్డు ఇవ్వలే. ఈ 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. కిషన్ రెడ్డి ఎప్పుడన్నా అడిగిన రేషన్ కార్డు? ఇలా రేషన్ కార్డులో ఇవ్వమని చెప్పి అడిగారు. నాకు కూడా రేషన్ కార్డు లేదు ఇప్పటిదాకా. రేషన్ కార్డులు అప్లై చేసుకోమని చెప్పాను. రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అప్లై చేస్తేనే కదా వచ్చేది. అందులో ఎవడేందని తెలవాలి కదా. మన సర్వజనుల ఇది ఏమంటారు సర్వే అని చెప్పి కేసీఆర్ పెట్టారు. ఆ సర్వే ఏమైంది రిపోర్టు తెలియదు. ఈరోజు తెలంగాణ పైసలు ఈరోజు 5,71 కోట్ల అప్పు ఎందుకంటే అంటే మనం 4.5 కోట్ల అప్పు వడ్డీకి పెరిగి ఇంత అయింది. ఎందుకైందని అంటే ఇసొంటి వాళ్ళందరికీ ఇచ్చి కదా. ఇప్పుడు ఆ డబ్బు అంతా ఎందుకు వృధా చేయాలి చెప్పింది? ఆ డబ్బు వృధా కావాల్సింది లేదు కదా. ఈరోజు ఆ వృధా కావాలని సగం పైసలు అన్నీ మిగులుతాయి. వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు రైతు బంధు 50% సగం పైసలు తెలంగాణ సన్నకారు రైతులందరికీ వస్తే సగానికి ఎక్కువ పైసలు వస్తా ఈ నాగార్జున చిరంజీవి బ్యాచిలర్కి వెళ్ళిపోతాయి. ఎవరు ఈ ధనిక వర్గానికి. సరే మాకు వద్దని వాళ్ళు సండర్ కూడా చేస్తలేరు. పుణ్యానికి వచ్చిందని చెప్పి అలుగుల్లో పడేస్తారు అన్ని 100 కోట్లు పెట్టుకొని. కాబట్టి నీకు పైసలు అస్సలు ఎక్కడ కూడా తక్కువ కాదు రాము బ్రదర్. నీకు డబ్బు అనేది వీళ్ళు సరిపోయి ఉన్నావు బరబ్బరి సరిపోతాయి. 75,000 కోట్లు అవుతాయి. ఇవన్నీ పథకాలు అమలు చేస్తే 75,000 కోట్లు అంటే రూపాయి ఎక్కువ కాదు, ఇంకా తక్కువనే అవుతాయి.
అర్థమైందా? వీళ్ళకి ఏందనంటే ఇంట్లో ఈ ఫామ్లు వచ్చినాక వీళ్ళు ఇస్తే ఎక్కడ వీళ్ళ పరపతి పెరుగుతుందో. ఈరోజు ఆర్టీసీ కేసీఆర్ అమ్మాలని చూసిండు, ఇవాళ ఆర్టీసీ లాభాల బాటన పోతుంది. ఎట్లా పోతుంది అంటే దాని పైసలు గవర్నమెంట్ పే చేస్తుంది వాళ్ళ పైసలు. ఇంకోటి ఏందనంటే భార్యాభర్తలు ఇద్దరు ఎక్కుతారు. ఇదివరకు ఇద్దరు ఆటోలో పెట్టేవాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు ఎక్కుతుండ్రు. భార్య ఫ్రీ, భర్త టికెట్ తీసుకుంటాను కాబట్టి ఒక ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అర్థమైందా? అది లాభాల సరిగా అమ్మనికి ఆ జాగాలు మొత్తం దొబ్బేయనికి వీళ్ళు చూసిండ్రు. అర్థమైందా? వాళ్ళ పాత్ర కిషన్ రెడ్డిది కూడా ఉంది. కాబట్టి ఇలా ఏం జరగదు. ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ పథకాలు ఖచ్చితంగా నెరవేరే గడుస్తుంది. అది పెద్ద పన్ను లెక్కలే ఇష్టం ఇవి ఎట్లయితే అని. ఈరోజు నాకు ఈ పెన్షన్ల కన్నా ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే నాది కిషన్ రెడ్డి ఒకటే డిమాండ్. కాకపోతే నువ్వు సిబిఐ అంటున్నావు, సిబిఐ వాళ్ళు దొంగలు. సిబిఐ దొంగలు అంటే వాళ్ళ దొంగలు కాదు, మీరు దొంగలు. మీరు వాళ్ళ తప్పు పనులు చేపిస్తారు. నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు ఏమేమి సాక్ష్యాలు కావాలి నేను ఇస్తా. అనవసరంగా మేడిగడ్డ పోయి ఇటు పోయి ఏం అవసరం లేదు. నన్ను అడుగు, నేను ఇస్తా సాక్ష్యాలు. తీసుకొచ్చి ఆ మురళీధర్రావు గారిని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గెలవనికి పోయింది. ఆ హరిరామ్ అనేటోని, అనిత అనేటామె, కొంతమంది పేర్లు ఉన్నాయి ఇరిగేషన్ ఆఫీసర్లు టాప్ నంబరు. వాళ్ళందరినీ ఫస్ట్ జైల్లో పెట్టండి. వాళ్ళందరినీ మీరు జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే అప్పుడు నాది కిషన్ రెడ్డి డిమాండ్ నాది ఒకటే. కిషన్ రెడ్డి ఏమో కల్వకుంట్లను కాపాడడానికి స్టేట్మెంట్లు ఇస్తుండు. బక్క చేసిన కల్వకుంట్లను జైల్లో వేయాలి, అవసరమైతే కిషన్ రెడ్డిని కూడా జైల్లో పెట్టాలి. ఓకే, వీళ్ళని కాపాడిన. ఓవరాల్గా రాబోయే పార్లమెంటు ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి? మీ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందేమో మీరు బీజేపీ బీఆర్ఎస్ 2-1 అని బలంగా తీసుకెళ్లారు. ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ 2-1 కాబట్టి వాళ్ళు ఉత్తరం రాస్తలేరు, అందుకే మేము ఆపుతా ఉన్నామని ఈ నినాదంతో పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏ నినాదం పెట్టినా ఇంత పెద్ద పట్టుకొని కేసీఆర్ దొంగ అన్న కానీ మీరిద్దరు దోస్తులే అని తెలంగాణ ప్రజలు అంటారు. కిషన్ రెడ్డి ఎన్ని చెప్పినా కానీ ఈ బీజేపీ పార్టీ, తెలంగాణ బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి ఉన్నంత వరకు సర్వనాశనమే, అలా డౌటే లేదు. నువ్వు ఎన్ని స్టేట్మెంట్ ఎంత నమ్మి నీకు చూసినా నువ్వు అవల కానీ నువ్వు దివానీ కానీ అవుతావు. ఈసారి సికింద్రాబాద్ ఎంపీ ఫస్ట్ ఓడిపోయేది కిషన్ రెడ్డి ఏడలేదు. అందరు చెట్టు మొత్తం నరికిండబ్బా. బీజేపీ చెట్లన్నా నరికిండు. ఇప్పుడు ఆయన ఆటోమేటిక్గా నిలబడే కొమ్మ కూడా తెగిపోతుంది. సన్న కొమ్మ ఉన్నది, అది కూడా తెగుతుంది. ఎక్కడిది? అంబర్పేట కూడా బ్యా. నువ్వు మొన్నటిదాకా ఎమ్మెల్యే ఈసారి గెలుస్తా అనుకుంటే అది కూడా బ్యా. కాబట్టి అన్ని ఎక్కడ బీజేపీ లేకుండా అయింది. నువ్వు 100% నువ్వు ఓడిపోతావు. ఫస్ట్ నువ్వు చూసుకో. నీ సిట్టింగ్ ఎంపీ గల్లంతు రాసుకో. ఇది దేనికంటే దానికి సైన్. ఈరోజు ఇక్కడ తెలంగాణ నడిచేది ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. కాంగ్రెస్ ఖచ్చితంగా 12 సీట్ల పైన గెలుస్తుంది. ఏం లేదు అప్పుడే 420 పుస్తకం ఏదో కేటీఆర్ రిలీజ్ చేసి 420 గాన్లు 420 బుక్సే రిలీజ్ చేస్తారు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 పథకాలు కాదు ఇంకా 100 పథకాలు చేస్తుంది. ఎందుకంటే ప్రజల కట్టుబడి ఉన్న పార్టీ. నా కాంగ్రెస్ పార్టీ నాది ఏందనంటే ఫస్ట్ అవినీతి పనుల మీద జైలు మనోహర్ రావు గారిని ఫస్ట్ జైల్లో పెట్టాలి, ఎంక్వైరీలు పెట్టి. ఆ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఊడబీకారు నేను అంటున్నా కదా. మేయా కృష్ణారెడ్డి అంటే లోపల పెట్టి ఆ పైసలు ఏమైనా వాళ్ళపైన మొత్తం ఏసీబీ రైడ్లు చేయాలి. ఇరిగేషన్ కాళేశ్వరము నిర్మాణానికి సహకరించినటువంటి అధికారులు మొత్తం అర్థమైందా? అధికారులు మొత్తం 5 ఈఎన్సీలు ఆడ డిఈలు వీళ్ళు ట్రాన్స్ఫర్లు చేసిన వాళ్ళు, ఆడ క్వాలిటీ కంట్రోల్ ఉన్నోళ్ళు, అవన్నీ బ్రహ్మాండం కట్టిందని సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి. ఓకే, సో మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నా చెప్పారు. ఎట్లా ఉంది? పట్టభద్రులు రిసీవ్ చేసుకుంటారా మీరు? బ్రహ్మాండం ఖచ్చితంగా గెలుస్తున్నా. ఖచ్చితంగా గెలుస్తున్నా. అది మామూలు మెజార్టీగా బంపర్ మెజార్టీ. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అవసరం లేదు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అవసరం లేదా? నాకు వినబడ్డది కావాలని 2సారి కూడా అన్న. అయితే సపోర్ట్ ఇస్తారనేది ఆయన ఇష్టం. అర్థమైందా? నేను నిలబడేది పూర్తిగా ఇప్పుడు ఈ డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్ సహా ఈ నిరుద్యోగుల ఉద్యోగాలకు మొత్తం నా డిమాండ్ అదే ఉంటుంది. అడుగుతా మీద రోడ్డు ఎక్కుతా ఏదైనా అధికారంకి వచ్చిన తెల్లారేనే జంకో విద్యార్థి తలుపు నిలబడ్డా. 46 జీవోకు వ్యతిరేకంగా నేను నిలబడ్డా. అంటే అందరికీ సమానంగా న్యాయం జరగాలని. పాస్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకు సూపర్ న్యూమెరికల్ పోస్టులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నా డిమాండ్ ఉన్నది. కాబట్టి ఎప్పుడు వాళ్ళ సమస్యలపైన నిరంతరం టీచర్లపైన మొన్న డైరెక్ట్ నేను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కలిసిన. అర్థమైందా? ఆ ఆర్టికల్ 317 ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో దాని గురించి మేము మాట్లాడమను, సీనియారిటీ గురించి మాట్లాడమను. ఇవాళ దాకా స్కూల్స్ను ఏవైతే మళ్ళీ బలోపేతం చేయాలని మాట్లాడుతాం. సర్వశిక్ష అభియాన్ వాళ్ళ ఉద్యోగ భద్రత వాళ్ళకి కల్పించాలని చెప్పి మాట్లాడు. ఇట్లా అనేకమైన అంశాలు ఈరోజు తీసుకున్నాం. ఆల్రెడీ నా మేనిఫెస్టో కూడా రెడీ అయింది. వారం రోజుల్లో నా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఓట్ల నమోదు నడుస్తుంది. ఇలా
పొద్దుగాలకెళ్ళి ఇంట్లో కూర్చొని నేను ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఓటం నామినే ఇది భర్తీ ఇది నింపే కార్యక్రమం ప్రక్రియ పైన కొనసాగుతుంది. కాబట్టి నేను ఎవరికి పోయి అప్లికేషన్ పెట్టా బ్రదర్, నేను పని చేసిన నువ్వు అనుకుంటే నేను బలపరచు. అర్థమైందా? నీ దృష్టిలో నేను పని చేయలేదు, ఏదో పాట పెట్టుకుంటా ఒక్కడిగా ఒంటరిగా పాట పెట్టుకుంటాడు కదా, నేను ఒక్కనే కష్టపడ్డాను, ఒక్కనే ఓట్లు లేపి ఒక్కనే కేసీఆర్తో పెట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఖచ్చితంగా బ్రదర్, దానిలో డౌటే లేదు, అలా సవాలే లేదు. ఖచ్చితంగా మనం పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం, అలా డౌటే లేదు. దానికి కావాల్సిన ఇది చేస్తున్నా, ఎందుకంటే ఖచ్చితంగా వాయిస్ అవసరం. ఈరోజు వీళ్ళు ఎవరేం చేయరు. ఇంకోటి చెప్తున్నా, కిషన్ రెడ్డి సాబ్ నువ్వు అడిగినా కాబట్టి, తెలంగాణ కాళేశ్వరం స్కామ్లో ఎవడు అరెస్ట్ కాడు, ధరణి స్కామ్లో ఎవడు అరెస్ట్ కాడు, ఎవరిని ముట్టుకోరు. ఇవన్నీ స్టేట్మెంట్ల వరకు ఈ డ్రామాలు నడుస్తూ ఉంటాయి. ఇదంతా డ్రామా. రెండే వర్గాలు తెలంగాణలో, రెండే వర్గాలు. ఒకటి దోపిడీ చేసే వర్గం, ఒకటి దోపిడీ గురే వర్గం. దోపిడీ చేసే వర్గంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కిషన్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళి కిషన్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ దోపిడీ వర్గంలో ఉంటారు. వీళ్ళందరూ దొంగల గురించి మాట్లాడతారు. దోపిడీ గురే వర్గంలో బీజేపీ వాడు ఉంటాడు, బీఆర్ఎస్ వాడు ఉంటాడు, కాంగ్రెస్ ఉంటాడు. కాబట్టి రెండు వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీది ఏంటంటే మనకు లైన్ ఏంటంటే, అలా నేను సభ్యునిగా ఉన్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. కానీ ఈ తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులు ఇయాటి వరకు నేను అసంతృప్తితో ఎందుకున్నానంటే, నాకు పదవికి ఏమొద్దు, నేను అప్లై చేయాలి, నేను గాంధీ భవన్ కూడా నా డిమాండ్ ఒకటే, కాళేశ్వరం దొంగలను జైల్లో పెట్టు, మేయా కృష్ణారెడ్డి అంటే జైలు ఉండాలి. ఆన్ ఫ్లైట్లలో ఎవడు కాంగ్రెస్ వాళ్ళు తిరగద్దు, ఎక్కద్దు. మీరు ఎక్కుతున్నారు నాకు తెలుసు, ఎవడెవడు ఏ రోజు ఎక్కిండ్రు, ఏ డేట్ ఎక్కిండ్రు మొత్తం చెప్తాను నేను. మేయా కృష్ణారెడ్డి ఫ్లైట్ ఆ దొంగ తెలంగాణ రక్తమాంసాలు, తెలంగాణ ప్రజల రక్తమాంసాలతోని కొన్నోటి ఇది వాని పిల్లము 100 కోట్ల బంగారము గౌన్ వేసుకుంటుంది పైనకి వెళ్ళి కిందికి. అర్థమైందా? వీళ్ళని జైల్లో పెట్టాలి. టీఎస్పీఎస్ ఇవాళ దాకా వాళ్ళని జైల్లో పెట్టాలి. జనార్దన్ రెడ్డి అనేటువంటి, ఇవన్నీ కూడా మనోహర విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి మీద వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఆ పైసలు 5,000 కోట్ల రూపాయలు ఏమైనా అవి కూడా లెక్క చేయాలి. మనోహర్ రావు అనేటువంటి జైలు ఉండాలి. అర్థమైందా? చాలా ఉన్నాయి. 30 లక్షల కోట్లు, 30 లక్షల నిరుద్యోగులకు మీరు ఇమీడియట్గా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలి. నిరుద్యోగ వృత్తి వాళ్ళకి ఇచ్చేటట్టు ఒక్కొక్క రూమ్లో 10 మంది ఉంటాను బ్రదర్. 10-12 మంది ఉండి పరీక్షలకు ప్రిపేర్ అవుతాను. పొద్దున్న అటు పోతే కలుస్తూ ఉంటారు. ఇప్పుడు సాయంత్రం అయితే ఇక ఉన్నారు. కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవి నెరవేర్చిన రోజే నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు. నిజంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు దేనికోసం అయితే తెలంగాణ 1200 మంది చచ్చిపోయిన వాళ్ళ ఆకాంక్ష తెలంగాణ ఇచ్చిందో అది ఫుల్ఫిల్ చేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది బక్కా జర్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ కాళేశ్వరం పై జరుగుతూ చర్చ, అవినీతి పైన ఎవరైనా అరెస్ట్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగానే కల్వకుంట్ల కుటుంబాన్ని లోపడేయాలనుకుంటే ఉత్తరం ఏమైనా రాసే ప్రయత్నం మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, సో దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఈ అంశాలు తెరపైపు వస్తామని, మనకి ఏమైనా మేలు జరుగుతూ ఉందా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చూస్తుండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.